శ్రీమద్భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము. ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడి నుండి భగవంతుని స్వరూపాన్ని, ఆయన శక్తిని వివరించే భక్తియోగ విభాగం ప్రారంభమవుతుంది. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం, విజ్ఞానం గురించి కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు: 1. భగవంతుని ప్రకృతి. శ్లోకాలు 1 నుండి 7. పరమాత్మకు 2 రకాల ప్రకృతులు ఉన్నాయని కృష్ణుడు చెబుతాడు. అపరా ప్రకృతి జడమైనది, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 8 నా భౌతిక ప్రకృతులు. పరాప్రకృతి చైతన్యం, దీనికంటే విలక్షణమైనది జీవశక్తి. దీనివల్లే ఈ జగత్తంతా నడపబడుతోంది. మొత్తం సృష్టికి నేనే కారణం. దారంలో పూసలు గుచ్చినట్లు ఈ ప్రపంచమంతా నాయందే నిలిచి ఉంది. 2. సర్వవ్యాపకత్వం. శ్లోకాలు 8 నుండి 12. భగవంతుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉన్నాడో కృష్ణుడు ఉదాహరణలతో వివరిస్తాడు. నీటిలో రుచిని, సూర్యచంద్రులలో ప్రభను, కాంతిని, వేదాలలో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, మనుషులలో పౌరుషాన్ని నేనే. భూమిలోని పవిత్రమైన గంధం, అగ్నిలోని తేజస్సు, సమస్త ప్రాణులలోని జీవం నేనే. 3. మాయమైనస్, దానిని దాటడం. శ్లోకాలు 13 నుండి 15. సత్వ, రజ, తమోగుణాలనే త్రిగుణమయమైన భగవంతుని మాయ మనిషిని భ్రమింపజేస్తుంది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. శ్లోకం 14. భావం: నా త్రిగుణమయమైన మాయను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే నన్ను మాత్రమే శరణు వేడుతారో వారు ఈ మాయను సులభంగా దాటగలరు. 4 రకాల భక్తులు. శ్లోకాలు 16 నుండి 19. భగవంతుని ఆరాధించేవారు 4 రకాలు. 1. ఆర్తులు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని తలచుకునేవారు. 2. జిజ్ఞాసువులు, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు. 3. అర్ధార్థులు, ధనం, సుఖాల కోసం ప్రార్థించేవారు. 4. జ్ఞానులు, భగవంతుడే సర్వస్వం అని నమ్మి ప్రేమించేవారు. వీరిలో జ్ఞాని నిత్యం నాయందే మనసు లగ్నం చేస్తాడు కాబట్టి అతడు నాకు అత్యంత ప్రియుడు. 5. అన్యదేవతారాధన మరియు భగవంతుని తత్వం. శ్లోకాలు 20 నుండి 30. మనుషులు వారి వారి కోరికల కోసం ఇతర దేవతలను పూజిస్తారు. కాని ఏ దేవతను పూజించినా ఆ భక్తుడి శ్రద్ధను నేనే స్థిరపరుస్తాను. ఆ దేవతల ద్వారా ఫలితాలను ఇచ్చేది కూడా నేనే. మూఢులు నన్ను కేవలం ఒక సామాన్య మనిషిగా భావిస్తారు. కాని నేను పుట్టుకలేనివాడిని, అవ్యయుడిని. గతించిన, ప్రస్తుతం ఉన్న, రాబోయే సమస్త ప్రాణుల గురించి నాకు తెలుసు. కాని నన్ను తెలుసుకునేవారు చాలా తక్కువ. ముగింపు. 30వ శ్లోకం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. భావం: ఎవరైతే నన్ను అధిభూత, అధిదైవ, అధియజ్ఞ స్వరూపుడిగా తెలుసుకుంటారో వారు మరణకాలంలో కూడా ప్రయాణకాలే నన్ను స్మరిస్తూ నాలోనే లీనమవుతారు. సారాంశం: ఈ విశ్వమంతా దైవమయమని, ఆ పరమాత్మను శరణు వేడితేనే మాయ నుండి విడుదల లభిస్తుందని ఈ అధ్యాయం బోధిస్తుంది. తరువాతి అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము. 28 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో మరణం తరువాత జీవుడి గతి గురించి వివరణ ఉంటుంది.